శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా 3 రాశులు మారుతున్నాయి. మరి దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అంటారు? అవునండి, మనం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో మ్మ్. గురువు 3 రాసులు మారుతున్నాడు అతిచారంలో. అందుకే సిల్వర్ రేట్ విపరీతంగా పెరుగుతుందని మనం అనుకున్నాం. అవును. సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్, పర్టికులర్గా సిల్వర్ రేట్ విషయంలో కారణం ఏంటంటే అప్పుడు మనకి వృషభంలో ప్రారంభమైందండి. పోయిన సంవత్సరం మనకి విశ్వవసునామ సంవత్సరంలో వృషభంలో ప్రారంభమైన గురువు మిథునంలోకి, దాని తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి కర్కాటకం నుంచి మళ్ళీ వక్రించి మిథునంలో సెటిల్ అయిపోయాడు. సో 3 రాశిస్ మారిపోయింది. సో ఎప్పుడైనా 3 రాశులు గురువు మారితే విపరీతంగా రేట్లు పెరగడం, కొంత జన నష్టం జరుగుతుంది. అందుకే మనకి పరాభవ నామ సంవత్సరం రాకముందే వారి వల్ల కొంత నష్టం జరుగుతూనే ఉంది అక్కడ. ఇక ఈ సంవత్సరం కూడా వచ్చింది. అసలు చాలా రేరెస్ట్ థింగ్. ఇప్పుడు మనకి ప్రజెంట్ మిథునంలో ఉన్నాడని చెప్పుకున్నాం. మిథునం నుంచి కర్కాటకంలోకి జూన్ 2లో వస్తున్నాడు. మళ్ళీ నవంబర్ మాసం నుంచి సింహంలోకి వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వక్రిస్తున్నాడు 1.5 monthలో సంథింగ్ 1 monthలో. కాబట్టి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇట్లా ఈ రకంగా ఉన్నప్పుడు 3 రాసులు మారేటప్పుడు ఇది చాలా, అంటే మనకి వార్కి సంబంధించింది కానివ్వండి, అంటే ఇది ఖచ్చితంగా పెద్ద స్థాయిలోనే జరగనుంది. ఇదేదో 2 రోజులు జరిగి ఆగిపోయేది కాదు. ఇది నెలల తరబడి, సంవత్సరం తరబడి జరిగేది ఇది. సో ఇట్స్ బిగ్ వార్. ఇదేదో చిన్నగా ఏదో అనుకున్నారు, ఏదో ఆగిపోయింది, 1-2 దేశాలు కొట్టుకొని ఆగిపోతాయి అనడానికి లేదు. చాలా దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి అనడానికి ఇది ఒక సూచన. ప్లస్ మనం చెప్పుకున్నట్టుగా పంచగ్రహ కూటమి 3 సార్లు రావడం ఒక సూచన. ఓకే. 2 సార్లు 3 రాసులు మారడం ఒక సూచన గ్రహణం, ఈ గురుగ్రహం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మార్పు వల్ల మనకి ప్రధానంగా యుద్ధాలు ఒక ఎత్తు అయితే, ఈ పప్పులు ఉప్పులు ఇలాంటి రేట్లు విపరీతంగా పెరగడం, ఈ గోల్డ్ రేట్ కూడా మళ్ళీ హైక్ అవ్వడం జరుగుతుంది. హైక్ అవ్వడం, డౌన్ అవ్వడం, ఇట్స్ కామన్ థింగ్. అసలు ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాదు. దీనివల్ల ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగం కూడా దెబ్బతింటుంది. గోల్డ్ ట్రేడింగ్లో గోల్డ్ వాడడం అనేటువంటిది కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు మనం మన ఇది US డాలర్ వాడుతున్నాం ట్రేడింగ్లో. ప్రతి దేశం కూడా US డాలర్నే వాడుతూ ఉంటుంది ట్రేడింగ్. అందుకే డాలర్ వాల్యూ అంత పెరిగింది. నెక్స్ట్ గోల్డ్ వస్తుంది ఆ ప్లేస్లోకి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది 3 రాసులు మారుతున్నందుకు పర్టికులర్గా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం కూడా ఉంటుంది దీనివల్ల. మేషం ఉందనుకోండి, మేషం వారికి జూన్ 1వ తేదీ వరకు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 నుంచి, అంటే మన కర్కాటకంలో సంచరించేటప్పుడు జూన్ 2 నుంచి నవంబర్ వరకు సంచరించే కర్కాటక రాశిలో సంచరించేటప్పుడు వీళ్ళు ప్రాపర్టీస్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ నుంచి ఆ 1-2 months కొంచెం డిసెంబర్లో సంచారం జరిగేటప్పుడు సంతానం విషయంలో, నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో మిథునము, కర్కాటకము అండ్ సింహము, ఈ 3 రాశులు ఈ డేట్స్. ఇలా ఒక్కొక్క రాశికి కనుక చూసుకుంటే మన వృషభం వారికేమో ఫైనాన్షియల్ మ్యాటర్స్ మిథునంలో సంచరించేటప్పుడు, అంటే ఆల్మోస్ట్ జూన్ 1 వరకు. కర్కాటకంలో నవంబర్ వరకు ఉండేటువంటి కర్కాటకంలో కమ్యూనికేషన్స్. సింహంలో సంచరించేటప్పుడు ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో. అండ్ మిథునం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ వాళ్ళ హెల్త్ మీద చూసుకోవాలి. ఫస్ట్ 3 months, అంటే జూన్ 1 వరకు. దాని తర్వాత ఫైనాన్స్ మీద, ఫైనాన్స్ వల్ల కొన్ని మనస్పర్ధలు రావడం జరుగుతుంది జూన్ 2 నుంచి నవంబర్ వరకు. సో నవంబర్ నుంచి ఒక 1-2 months, పర్టికులర్ 2 months దాదాపుగా వాళ్ళకి ఈ కమ్యూనికేషన్స్, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ జూన్ 1 వరకు కూడా ఏంటంటే వీళ్ళకి పరాభవనామ సంవత్సరం జూన్ 1 వరకు ఈ ఖర్చుల విషయంలో చూసుకోవాలి. కొంచెం మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటారు. దాని తర్వాత కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, గురువులతో గొడవలు లాంటివి వస్తాయి వీళ్ళకి, కర్కాటకం వారికి. ఇది నవంబర్ వరకు, జూన్ 2 నుంచి నవంబర్ వరకు. నవంబర్ అండ్ డిసెంబర్ సమయాల్లో వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్, అందులో ముఖ్యంగా డాక్టర్లకి, గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా ఫైనాన్షియల్ డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే, అంటే ఇక్కడ ఒక రకంగా కొంత లాభం ఉంటుంది, నష్టాలు కూడా ఉంటాయి. గురువు ఆ ప్లేసెస్లో లాభంలో ఉన్నది సాధారణంగా ఫస్ట్ లాభంలో ఉంటాడు. ప్రభావనామ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. సో జూన్ 1 వరకు. సో దీనివల్ల ఏంటి, కొన్ని లాభాలు వస్తాయి, లాభాల వల్లే గొడవలు కూడా వస్తాయి వీరికి. సో మళ్ళీ ఎప్పుడైతే జూన్ 2 నుంచి నవంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, పర్టికులర్గా వీళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు, విదేశాలకు వెళ్ళడం, ఇలాంటి ఫలితాలు వస్తూ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి.
ఇక రాశిలో ఎప్పుడైతే సింహంలో గురు సంచారం జరుగుతుందో ఇక్కడ కొంచెం రాజకీయ నాయకులు జాగ్రత్త పడాలి. అయితే ఈ 3 రాశుల్లో తిరిగేటప్పుడు దేశకాల పరిస్థితుల్లో కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి త్వరగా ఫాస్ట్‌గా వెళ్తూ రాజకీయ నాయకులకి, ఈ యుద్ధం వల్ల మంచి పెద్ద పెద్ద దేశంలో ఉండే వాళ్ళకి ఈ సీఎంలు మారడం ఇట్లాంటివి కూడా ఇస్తది ఇది. అంటే అధికారంలో ఉండేవాళ్ళు మారిపోతారు కూడా దీనివల్ల. సో అది. ఇక కన్య వారికి గనక చూసుకుంటే దశమ స్థానంలో మొదటి 3 నెలలు అంటే జూన్ వరకు ఉంటాడు గురువు మిథున రాశిలో. అక్కడ కొంచెం కెరీర్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇస్తాడు. దాని తర్వాత కర్కాటకంలోకి వచ్చినప్పుడు వ్యాపార లాభాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లాభాలు వస్తాయి, స్ట్రెస్ ఉంటుంది. ఇక నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో 12వ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. తులవారికి గనక చూసుకుంటే 9th హౌస్లో జూపిటర్తో స్టార్ట్ అవుతుంది. 9, 10, 11 హౌసెస్ తిరుగుతాయి. సో జూన్ 1 వరకేమో గురువులతోని అండ్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత కెరీర్ గ్రోత్ ఉంటుంది జూన్ 2 నుంచి నవంబర్ వరకు. కానీ ఈ కెరీర్లో కొంత రాజకీయాలు కూడా జరుగుతుంటాయి, ఇది చూసుకోవాలి. అండ్ నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో కొన్ని లాభాలు, అధిక లాభాలు వస్తాయని చేసే ప్రయత్నాల్లో కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతుంటాయి, ఇది చూసుకోవాలి. ఇక వృశ్చికం వారి కనుక చూసుకుంటే ఫస్ట్ అష్టమంలో ఉన్నందుకు 2వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి అక్కడ కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తున్నప్పటికీ ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే 9వ స్థానంలో చంద్రరాశుల్లో గురువు తిరిగేటప్పుడు ఇది కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు అండ్ వాటర్ ప్లేసెస్లో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఈ గురు సంచారం దశమ స్థానంలో తిరుగుతుంది కాబట్టి ఆ యొక్క సమయంలో వీళ్ళు కెరీర్ విషయంలో, గవర్నమెంట్ జాబ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ సప్తమంలో గురువు యొక్క సంచారము కాబట్టి ఇక్కడ పార్ట్నర్షిప్స్, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక దాని తర్వాత జూన్ 2 నుంచి నవంబర్ వరకు అష్టమంలో సంచరిస్తాడు కాబట్టి ఈ యొక్క ధనస్సు రాశి వారికి అక్కడ వీళ్ళు కొంచెం ఈ 8th హౌస్లో ఉన్నాడు కాబట్టి వాటర్ మీద ప్రయాణం చేసే విషయాల్లో వీళ్ళు కొంత జాగ్రత్త పడాలి. అండ్ అలాగే 9th హౌస్లో నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో వీళ్ళు పర్టికులర్గా సింహరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం తండ్రి లేదా గవర్నమెంట్ పీపుల్తో కొంత ఘర్షణలు వస్తాయి, అక్కడ చూసుకోవాలి. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి ఉగాది నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ యొక్క జూన్ 1 వరకు 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి గురువులతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు. గోల్డ్ లోన్స్ తీసుకోవడం, గోల్డ్ లోన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ సప్తమంలో తర్వాత గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వివాహ యోగాలు ఇస్తుంది. సేమ్ క్యాస్ట్ కాకుండా డిఫరెంట్ క్యాస్ట్ మీరు గమనిస్తే కనుక మీరు ఈ సంవత్సరంలో డిఫరెంట్ క్యాస్ట్ మ్యారేజ్లు మీరు ఏ సంవత్సరం చూడరు, అంత ఎక్కువ జరుగుతాయి. మిథునంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి మీరు చూసే ఉంటారు. మొన్న మొనాలిసా కూడా పోయి ఆమె చేసేసుకుంది, పూసలు అమ్ముకునే ఆవిడ. అట్లా జరుగుతుంటాయి అది. అండ్ అట్లాగే మీరు చూసుకున్నట్లయితే అష్టమంలో గురు సంచారం జరిగేటప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే సప్తమంలో జరిగేటప్పుడు జూన్ 2 నుంచి నవంబర్ వరకు ఇచ్చే రిజల్ట్లో ఖచ్చితంగా అక్కడ మీకు కొంత ఈ వివాహ సంబంధించిన విషయాలను పాజిటివ్గా ఇస్తుంది. అట్ ది సేమ్ టైం గొడవలు, డిఫరెంట్ క్యాస్ట్లో ఏది ఇస్తుంది. ఇక్కడ 2 ఫలితాలు ఇస్తుందండి జూపిటర్ ఇక్కడ. ఎందుకంటే కేవలం జూపిటర్ రూపంలో లేడు, జూపిటర్ యొక్క రూపు మారిపోయింది ఇక్కడ. గురుగ్రహంగా లేడన్నమాట ఇక్కడ. శని రాహు ప్రభావంలో ఉన్నాడు. అందుకే యాక్చువల్గా ఈ సంవత్సరం మనకి పరాభావన సంవత్సరానికి అధిపతి గురువు అయినప్పటికీ రాబోయే పరాభావన సంవత్సరానికి గురువు స్వరూపం మారింది కాబట్టి ఇన్ని యుద్ధాలు. అదే గురువే అయ్యి గురువు స్వరూపం మారకపోతే అసలు సస్యశ్యామలంగా ఉండాలి ఏ యుద్ధం లేకుండా. ఇక్కడే మనకి ఆస్ట్రాలజీ ఎంత పర్ఫెక్ట్గా చెప్తుంది అనేది అర్థమవుతూ ఉంటుంది. సో వీళ్ళు అష్టమంలో గురువు సంచారం చేసేటప్పుడు కొంచెం యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో మకరం వారు. ఇక కుంభం వారి కనుక చూసుకుంటే పంచమ స్థానంలో గురువుతో ప్రారంభం అవుతుంది వీళ్ళకి మిథునంలో. సో ఎప్పుడైతే పంచమంలో గురువు ఉంటున్నాడో ఇక్కడ వీళ్ళు సంతాన యోగాన్ని, సంతానం వల్ల కొంత స్ట్రెస్ని, ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక 6వ స్థానంలో గురువు వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లస్ ఏమిటంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాకపోతే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురువులతో శత్రుత్వాలు, గురువులతో ఏదైనా కలిసి కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక 7వ స్థానంలో గురువు నవంబర్ డిసెంబర్ మాసాల్లో కుంభరాశి వారికి ఉంటాడు కాబట్టి ఇక్కడ సర్వసాధారణంగానే వీరికి ఏంటంటే రాహుకేతువుల యాక్సెస్ ఉంది ప్రజెంట్. నవంబర్ నుంచి కేతు మారిపోతాడు కానీ గురువు అక్కడికి వస్తాడు. సో ఈ కాంబినేషను ఎంతైనా వివాహ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక మీనం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా మీనరాశి వారికి మీనం నుంచి
గమనించుకున్నట్లయితే ఈ గురువు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా 4వ భావంతో ప్రారంభం అవుతుంది. సో ఉన్నదానికంటే కాస్త ఎక్కువ ఇది పెట్టేసుకొని కొంటూ ఉంటారు, వస్తువులు కానీ, వాహనం కానీ, గృహం కానీ. అంటే ₹1,00,00,000 తీసుకోవాలనుకుంటారు, 2, 3 కోట్లు తీసేసుకుంటారు. ఏం కాదులే కడదాంలే అని ఓవర్ ఇది చేస్తుంటారు ప్రాపర్టీస్ విషయంలో. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ 1 వరకు. జూన్ 2 నుంచి నవంబర్ వరకు పంచమంలో సంచారం ఇక్కడ సంతాన యోగాన్ని ఇస్తూ, కొంతమంది కొత్త ఫ్రెండ్స్ వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇక 6లో గురు సంచారం జరిగేటప్పుడు ఇక్కడ కొంచెం తండ్రితోని, గురువులతోని పూర్వజన్మల్లో ఏదో ఇది ఎందుకంటే పూర్వజన్మ స్థానంలోకి వెళ్తుంది. ఇక్కడ సింహరాశి అనేది వీళ్ళకి, మీనం వారికి సింహం అనేది పూర్వజన్మ కర్మస్థానం. సో ఇక్కడ ఏమవుతుందంటే పూర్వజన్మల్లో చేసుకున్న కొన్ని కర్మలు ఈ జన్మలో వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది నవంబర్, డిసెంబర్ మీన రాశి వారికి. సో అది. ఇక వీరు ఈ 12 రాసుల వారు కూడా దీని యొక్క ప్రభావం తగ్గాలి అంటే నవగ్రహాల్లో శని, రాహు, గురు, కేతు ఈ గ్రహాల దగ్గర కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే చండీ పారాయణం చేసుకోవడము, గోవులకి గ్రాసము, బెల్లము, క్యారెట్లు ఇవి తినిపించడము చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.